వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. శ్రీశైలంలో పరిపాలన అంశాలపై దేవస్థానం ఉద్యోగులలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ విశ్రాంత ఫ్యాకల్టీ మెంబర్ డి శివప్రసాద్ ఆయా అంశాల గురించి దేవస్థానం ఉద్యోగులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ శిక్షణ యొక్క ఆవశ్యకతను, లక్ష్యాలను వివరించారు. ఉద్యోగులు శిక్షణ పొందడం వలన ఎప్పటికప్పుడు మరింత సామర్థ్యాన్ని పొందే అవకాశం ఉందన్నారు. శిక్షణలో ఆయా అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికతను ఉద్యోగులు అందిపుచ్చుకోవాలన్నారు. తర్వాత శిక్షకులు శ్రీ డి శివప్రసాద్ రోజువారీ పరిపాలన అంశాలను వివరించారు. ముఖ్యంగా వారు ఉద్యోగుల ప్రవర్తన నియమావళి, క్రమశిక్షణ చర్యలు, ఫండమెంటల్ రూల్స్, వేతనాల బిల్లు రూపొందించే విధానం, డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్, డిఓఎం, పిఆర్ నిర్వహణ, మూమెంట్ రిజిస్టర్ నిర్వహణ మొదలగు అంశాల గురించి వివరించారు. సిసిఏ రూల్స్, ఆఫీస్ నోటింగ్, ఆఫీస్ డ్రాఫ్టింగ్ మొదలగు అంశాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధిపతులు, విభాగాల పర్యవేక్షకులు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. వారు శిక్షణ ఇచ్చినటువంటి సందర్భం ఉంటుంది. అలాంటి సందర్భంలో మన దేవాలయానికి సంబంధించినటువంటి సిబ్బందితో కొంత సమయం